But tell me, तुम अपने हेडफोन्स पे क्या सुनते रहते हो पूरा? ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? నీకు చెప్పిన అర్థం కదరా, నీకు చెప్పిన అర్థం కదరా. అరే ఎందుకు చెప్పలే మరి? నీకు చెప్పిన అర్థం కదరా. నీ అబ్బా అప్పటి నుంచి చూస్తున్నా చెప్పిన అర్థం కదా బాడకం ముందే చెప్పి నేను చెప్తాను. కృతయుగములో మానవులు తరించడానికి చాలా పనులు చేయవలసి వచ్చేది. ఇప్పుడు కలియుగంలో ఉన్నాం మనం. ఇదే కృతయుగంలోనో త్రేతాయుగంలోనో ద్వాపర యుగంలోనో ఉండి ఉంటే మానవులు ముక్తి పొందడానికి చాలా నియమాలు పెట్టారు. తెల్లవారుజామున లేవాలి, తలారా స్నానాలు చేయాలి, మధ్య మధ్యలో ఉపవాసాలు ఉండాలి, శివరాత్రి లాంటి పర్వదినాలు వస్తే జాగరణ చెయ్యాలి, స్మరణ చెయ్యాలి, కిందే కూర్చోవాలి. మధ్య మధ్యలో అనేక రకాల నియమాలు, వ్రతాలు, ఉపవాసాలు, శౌచాలు, తీర్థాలు, దానాలు, గురుసేవలు ఒకటి కాదు, నిరంతరం నియమాలతో ఉంటే కానీ కృత త్రేతాద్వాపరములలో మానవులు తరించలేరు. కానీ కలియుగంలో ఇన్ని ధర్మములు లేవట. కలవు ధర్మస్తు కేవలం. కలియుగంలో ఒక్క ధర్మం ఉన్నది. ఏమిటా ధర్మం? పురాణ శ్రవణాత్. పురాణము వినడము కంటే నృణాం నరులకు అపరహ ధర్మ న విద్యతే. మరో ధర్మం లేదు. అందుకే కలియుగంలో వాళ్ళు అదృష్టవంతులండి. ఎందుకు గురువులు నాయనలారా పురాణములు చెప్పించండి లేక వినండి అని ఎందుకంటున్నారంటే కలియుగములో మానవులు సులభముగా తరించడానికి ఒక్క ఉపాయం ఉన్నది, అది పురాణము వినడమే. పురాణము విన్నవాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. పురాణం వినడానికి ఎక్కువ శ్రమ అక్కర్లేదుగా. ఒక యజ్ఞం చేయాలంటే ఖర్చు, ఓ గుడి కట్టించాలంటే చాలా ఖర్చు కావాలి, అనేక రకాల వ్రతాలు చేయాలంటే వాటికి చాలా ఖర్చు ఉంటుంది, కష్టాలు ఉంటాయి. కాబట్టి కలియుగములో మానవులు తరించడానికి సులభోపాయం పురాణ శ్రవణమే. అందుకే ఆయన ఇంకొకటి లేదన్నాడండి. పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం అంటే అపరహ ధర్మ. పురాణము వినడము కంటే మరొక ధర్మము నృణాం నరులకు న విద్యతే లేదు. పురాణము వినడం అంత సులభమైన మార్గము లేదు. పురాణం వినడం వల్ల మాత్రమే తరిస్తారు. ఇది వినడం వల్ల తరించని వాడు ఇంకా ఎన్ని చేసినా తరించని వాడు. అద్భుతంగా చెప్పాడు ఇక్కడ సూతుడు దేవి భాగవత మహిమలో ప్రారంభంలో. నిరంతరం శ్రద్ధతో వేదములన్నీ వినడం వల్ల ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము మీకు రావాలని ఉందా?